హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక కొత్త వంట తీసుకొచ్చాను. అదే పాస్తా ఆమ్లెట్. వీడియోలోకి పోయే ముందు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. 1 కప్పు పాస్తా, అలాగే 2 ఎగ్స్, 1 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కారం, అలాగే కొంచెం గరం మసాలా తీసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీ స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీని మీద బౌల్ పెట్టుకొని ఆ బౌల్ కొంచెం హీట్ అవ్వగానే 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని మరిగించుకోవాలి. సో చూడండి, ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసుకున్నామంటే మనం పాస్తా వేసుకుంటే అవి అతుక్కోకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనం తీసుకున్న పాస్తాని దీంట్లో వేసేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ వీలైనంత సన్నగా ఇలా కట్ చేసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మన పాస్తా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇది కుక్ అయిందా లేదా మనకి తెలియడం కోసం ఒక పాస్తాని తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోండి. వేసుకున్న దాన్ని మీ చేయితో ఇట్లా స్మాష్ చేస్తే అది సపరేట్ అవుతుంది. సో ఇట్లా సపరేట్ అయిందంటే మనకి ఉడికినట్లే. సో ఆ పాస్తాని మొత్తం ఒక బౌల్లో తీసుకోండి. తీసుకున్న దాంట్లో మనం ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. సో నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు క్వాంటిటీని బట్టి ఎగ్స్ కూడా పెంచుకోవచ్చు. 2 అంటే 2 వేసుకోండి, 3 అంటే 3 కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసేసుకోండి. అలాగే మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకొని పూర్తిగా అవి మొత్తం మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఆ మిక్చర్ మొత్తం దీని మీద వేసుకొని మంచిగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా. సో ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో చూడండి, ఆల్మోస్ట్ మనది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సర్వ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీనిపైన టమాటో సాస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.